అనుగ్రహించి నడిపించుమని. ఎక్కడ అపవాది సాతాను జాడ, పరపురుషుని జాడ మాలో లేకుండా ఉంటే విడువబడతాం. 7 ఏండ్లు శ్రమ, బహుఘోరాతి ఘోరమైన పరిస్థితులు. ఒక ఆదాము అవ్వ జీవితంలో జాడ, దాని ఫలితం. లోతు అతని భార్య వారి జీవితాల్లో అపవాది సాతాను జాడ, ఫలితం. సంసోను జీవితంలో అపవాది సాతాను జాడ, ఫలితం. ఇశ్రాయేలుకు మొదటి రాజు సౌలు, అతని జీవితంలో అపవాది సాతాను జాడ, ఫలితం. గెహాజీ, అతని జీవితంలో అపవాది సాతాను జాడ, ఫలితం. ఆకాను జీవితంలో అపవాది సాతాను జాడ, ఫలితం. ఇస్కరియోతు యూదా గొప్ప బోధకుడిని కలిగి ఉన్నాడు, అయినా అతనిలో అపవాది సాతాను యొక్క జాడ అతని జీవితంలో ఫలితం. చివరిగా ఆది క్రైస్తవ సంఘం ఎంతో అభివృద్ధి పదములో ముందుకు నడుస్తుండగా అననీయ సప్పీరాలు వారి జీవితాల్లో అపవాది జాడ, దాని ఫలితం. ఇన్ని ఫలితాలు తెలుసుకున్న మా హృదయాలు మారకపోతే మాకు మేమే కష్టాన్ని కొని తెచ్చుకున్న వారం అవుతాం, శ్రమలు కొని తెచ్చుకున్న వారం అవుతాం. ఆ జాడ మాలో లేకుండా నీకు ఇష్టమైన జీవితాలు మేము జీవిస్తూ, నిన్ను సంతోషపరిచే జీవితాలు జీవిస్తూ, మా బ్రతుకుల ద్వారా, మా కుటుంబాల ద్వారా మీకే మహిమ కలిగే జీవితాలు మేము జీవిస్తూ, నీ రాజ్యము కొరకు కనిపెట్టుచు, అయ్యా మీ రాజ్యం వచ్చినప్పుడు శాశ్వత కాలం మీతో మేము కొనసాగటానికి, జీవించటానికి, సహవసించటానికి మీ కృపా సహాయములు మాకందరికీ దయచేయమని మమ్మల్ని అందరినీ మీ పాదములు చెంద సమర్పించుకుంటూ, ఎంతమంది బలహీనతలతో వచ్చారో, అనారోగ్యములతో వచ్చారో, వ్యాధులు బాధలతో వచ్చారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. కష్టాలలో, ఇరుకులలో, వేదనలలో, బాధలలో, శ్రమలలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. మా కష్టములో, మా శ్రమలో మేము కృంగిన వేళ మా శరణు మీ పాదాలే, మా ఆశ్రయము నీవే ప్రభువా. మా కొండ, మా కోట, మా దుర్గము, మా రక్షణ, మా శైలము, మా ధ్వజము, మా నమ్మిక, మా విశ్వాసం, మా ఆధారం మీరే. తలలో లోపల సమస్యలతో బాధపడుతున్నవారు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్కు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నవారు, అరికాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము సంబంధమైన బలహీనతలు, వెన్నెపూస సంబంధమైన బలహీనతలు, భుజ భాగములు, మెడ భాగములు, తలనొప్పులతో బాధపడుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ గాయపడిన హస్తమును చాపండి, మీ కలువరి శిలువ రక్తాన్ని బిడ్డలందరిపైన ప్రోక్షించండి. సంపూర్ణ స్వస్థతలు, ఆరోగ్యాలు, క్షేమకరమైన జీవితాలు మా బిడ్డలందరికీ దయచేయండి. ఈ లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసిన వారిని దీవించండి. చక్కటి సంగీతాన్ని అందిస్తున్న ఆర్కెస్ట్రా బృందాన్ని దీవించండి. సేవకులను, సంఘాలను, విశ్వాసులైన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. దీనుడను, అల్పుడను, అయోగ్యుడను, ఎన్నికలేని వాడిని ప్రభు, కొద్ది నిమిషాలు బిడలతో ఈ మాటలు పంచుకోవడానికి మీరిచ్చిన ఈ సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి పాస్టరయ్య గారికి, సంఘపు పెద్దలకు నా హృదయపూర్వకంగా కుటుంబ పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ అట్లాగే నిల్చున్నాం. ప్రభు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమగల ప్రభు, ఇంతవరకు నీ దాసుని ద్వారా అద్భుతమైనటువంటి సందేశాన్ని మాకు వినిపింపచేశారు. అందుని బట్టి నేను స్తుతిస్తూ, ఆ సందేశం ప్రతి హృదయంలో ప్రభు నీరు కట్టి ఫలింపచేసి, నిర్జీవంగా ఉన్న వారికి జీవమును, ఇంకను నిన్ను అంగీకరించినటువంటి వారికి నైనా మారు మనసును దయచేసి మరలా తిరిగి ఎవరి గృహాలకు వారు వెళుతుండగా తోడుగా ఉండమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయం. వాళ్ళు అపరాధం చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించుము. మమ్మ శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమును నీవి అయి ఉన్నావు తండ్రి, ఆమేన్, ఆమేన్.
మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు